नीला तुंगस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्त्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। అమ్మ అండాళ్ళ తల్లి అనుగ్రహించిన ధనుర్మాస వ్రతంలో 30 పాసురాల తిరుప్పావైలో మనం ఇప్పటి వరకు 20 పాసురాలని చెప్పుకున్నాము. ఆ క్రమములో ఈ రోజున మనం 21వ పాసురాన్ని అనుసంధానం చేసుకోబోతూ ఉన్నాము. నిన్నటి రోజున అమ్మ నీలాదేవిని మేలుకొల్పుతూ உக்கமும் தட்டொழியும் தந்து ఉన్మణాళనై ఇప్పోదే ఎమ్మై నీరాట్టు ఏలోర్ ఎంపావాయ్ అంటూ అమ్మ మాకు ఒక విసనకర్రను ఒక కంచుటద్దాన్ని రెండింటిని కూడా నీవు అనుగ్రహించి వాటిని ఇప్పించి ఆ పరమాత్మతో కూడి మేము భక్తి భావ జలధిలో మునకలు వేసేలాగా స్నానం చేసేలా నీరాట్టం చేసేలాగా మమ్మల్ని అనుగ్రహించు తల్లి అనడం మనకు తెలుస్తూ ఉంది. అలా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కళ్యాణ గుణ ప్రవాహంలో స్నానం చేయాలి అని కోరడం అనేటటువంటి దాన్ని, నీలాదేవిని శరణాగతి చేయడం అనే దాన్ని నిన్నటి రోజున మనం చెప్పుకున్నాము. ఆ తల్లి మేలుకుని ఏమంటున్నది గోపికలందరితో, నేను కూడా మీలో ఒకదాన్ని కదర్రా, నన్ను ఆశ్రయించినటువంటి మీకు ఎన్నడూ కూడా లోపం అనేటటువంటిది ఉండనే ఉండదు. రండి అందరం కలిసి మనందరం వెళ్ళి ఆ స్వామిని మేలుకొల్పుదాము అని అంటూ, ఎలాగంటే తాను స్వయంగా వచ్చి ఆ గోదా గోష్ఠిలో కలిసి మేలుకు ఆ పరమాత్మ యొక్క పాదాలను ఆశ్రయించడం అనేటటువంటిది, వారందరినీ స్వామి యొక్క పాదార విందాలను ఆశ్రయింపచేయడము అనేటటువంటిది చేసింది కరుణాంతరంగా అయినటువంటి నీలాదేవి. ఎలాగా అంటే శ్రీమన్నారాయణ చరణం శరణం అంటూ వాళ్ళందరూ కూడా ఆ పరమాత్మ పాదాలను ఆశ్రయించి శ్రీకృష్ణుణ్ణి మేలుకొల్పడం అనేటటువంటిది ఈనాటి 21వ పాసురంలో మనకు తెలుస్తూ ఉంది. ఈ పాసురంలో ఏమిటి అంటే సమస్త జ్ఞానాధికుడైనటువంటి ఆచార్యుని యొక్క ఔదార్యాన్ని కొనియాడుతున్నారు, ఆచార్యుని యొక్క వాత్సల్యాన్ని చెప్తున్నారు. అలాగే ఆచార్యుని ఆధీనంలో ఉండేటటువంటి పరమాత్మను కూడా వీళ్ళు ప్రశంసించడం అనేటటువంటిది చేస్తూ ఉన్నారు. ఆచార్యునిగా మనకు మొదటి పాసురం నుంచి కూడా గోదాదేవి నందగోపుణ్ణి దర్శింప చేస్తూ వచ్చింది. మొదటి పాసురంలో కూరువేల్ కొడుందళిలన్ నందగోపన్ కుమరన్ అంటూ చెప్పడాన్ని మనం తెలుసుకున్నాము. 16వ పాసురంలో నందగోపుని భవన పాలకుణ్ణి ద్వారపాలకుణ్ణి మేల్కొల్పడం చెప్పుకున్నాము. ఆ తర్వాత అన్నాన్ని నీటిని వస్త్రాన్ని విరివిగా దానం చేసేటటువంటి నందగోపాలన్ మరుమగళే అంటూ నీలాదేవిని మేల్కొల్పడం అనేటటువంటిది చెప్పుకున్నాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రోజున ఏమిటంటే ఆ ఆచార్యుణ్ణి వీళ్ళు పొగుడుతున్నారు, ఆచార్యుని ఆధీనంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి కూడా వీళ్ళు ప్రశంసించడం అనేటటువంటిది చేస్తున్నారు. అటువంటి ఆ స్వామిని ప్రశంసిస్తూ వీళ్ళు అంటున్నారు, ఆశ్రిత రక్షకుడివైనటువంటి ఆ స్వామిని వీళ్ళు కీర్తిస్తూ అంటున్నారు, ఓ పరమాత్మ, శత్రువులు ఎలాగైతే నీ బల పరాక్రమాలకు ఓడిపోయి నీ పాదాలనే శరణు వేడినట్లుగా మేమందరం కూడా మాలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తులన్నింటినీ ఓడింప చేసుకొని ఓ శ్రీకృష్ణ నీ కళ్యాణ గుణాలకు ఓడిపోయి నీ బల పరాక్రమాలకు మంగళాశాసనం చేయడానికి మేము వచ్చాము. ఇప్పటికైనా లేచి మమ్మల్ని కరుణించు తండ్రి అంటూ ప్రార్థించడం అనేది ఈ 21వ పాసురంలో గోదాదేవి దర్శింపచేస్తూ ఉన్నది. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాము, ఆ తర్వాత పాసురంలోని విశేష అర్థాన్ని కూడా మనం చెప్పుకుందాం. ஏத்தகலங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்த
மொத்தமாய் நின்ற சுடரே துயிலெழாய் மாத்தாறு நக்கு வலி தொலைந்து உன் வாசற்கண் ஆத்தாது ஒந்து உன் அடிபணியுமா போலே పోతియాం వందోం పుగళుందు ఏలోర్ ఎంపావాయ్. ఆచార్యుని యొక్క ఔదార్యమును ముందుగా దర్శింప చేస్తూ ఉన్నారు. ఎలాగట అంటే పాలను పితకడం కోసం గోవుల పొదుగుల కింద పెట్టినటువంటి కడవలు పాలతో నిండిపోయి పైకి పొంగి పొరలి వచ్చేటట్టుగా ఉన్నటువంటి, ఆగకుండా పాలను స్రవించేటటువంటి, క్షీర సంపదను ఇచ్చేటటువంటి ఔదార్యము కలిగినటువంటి గొప్పవైనటువంటి గోవులు కలిగినటువంటి నందగోపుని యొక్క కుమారుడా అని మేల్కొల్పుతున్నారు. ఓ శ్రీకృష్ణ, నీవు మేలుకో తండ్రి అంటున్నారు. ఆశ్రిత రక్షణ స్వభావం కలిగినటువంటి వాడా, ఓ పరబ్రహ్మ స్వరూపుడా, పరమాత్మ మేలుకోవాలి అంటూ ఈ లోకంలోని ఆశ్రితులను రక్షించడం కొరకై అవతరించినటువంటి ఓ తేజస్వరూపుడా అంటూ పరమాత్మను మేల్కొల్పడం అనేటటువంటిది చేస్తూ ఉన్నారు. నీవు నిద్ర నుండి మేలుకోవాలి స్వామి అంటూ ఏమంటున్నారు? పరమాత్మ శత్రువులు ఎలాగైతే నీ బల పరాక్రమాలకు లొంగిపోయి ఇంకొక గతి లేక వచ్చి నీ పాదాలను ఆశ్రయించిన విధంగానే మేమందరం కూడా నీ కళ్యాణ గుణాలకు ఓడిపోయి నిన్ను వదిలి ఉండలేక నీ పాదాలను స్తుతించి మంగళం పాడడానికి వచ్చాము పరమాత్మ అంటున్నారు. మా అల్పత్వాన్ని మేము తెలుసుకున్నాము స్వామి, కరుణతో నీవు మమ్మల్ని రక్షించాలి, అలా రక్షించి నీ దర్శన భాగ్యాన్ని మాకు ప్రసాదించు కృష్ణ అంటూ ఆర్తిగా ఆ శ్రీకృష్ణుణ్ణి గోపికలందరూ వేడుకోవడం అనేటటువంటిది ఈనాటి పాసురంలోని విశేషము. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.